హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనకి 1500 రూపాయలు అనేవి అయితే ప్రతి నెల అందించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి. ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 1500 అనేవి మనకి 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తుంది కదా. అవన్నీ కూడా ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తుందన్నమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ ఎంతమంది మహిళలకు అందబోతుంది, అలాగే దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, అలాగే మనకి ప్రస్తుతం వీటికి సంబంధించి గాను 1500 రూపాయలకు సంబంధించి గాను ఎటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉండాలి, ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తారండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి అనేక పథకాలకు సంబంధించి గాను ఎన్నికల్లో హామీలు అయితే ఇవ్వడం అనేది జరిగింది కదా. అవన్నీ ఒక్కొక్కటిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మనకి మహిళల కోసం మనకి 3 పథకాలు అనేవి తీసుకురావడం అనేది జరిగిందండి ఎన్నికల టైంలో. సూపర్ 6 పథకంలో భాగంగా మనకి తల్లికి వందనం, అలాగే ఉచిత బస్సు పథకం, అలాగే ఆడబిడ్డ నిధి పథకం. ఇప్పుడు ప్రస్తుతం ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా తెలుసుకుందామండి. తల్లికి వందనం ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారికి కూడా జమ అవుతున్నాయి. ఇంతకీ మీకు జమ అయ్యో లేదో కింద అయితే కామెంట్ చేయండి. సో ప్రస్తుతం ఈ యొక్క ఆడబిడ్డ నిధి సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుంది, ఎవరికి విడుదల చేయబోతున్న లిస్ట్ ఏమన్నా ఉంటే ఎప్పుడు విడుదల చేస్తుంది, ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి ఈ సమాచారం అనేది అయితే తెలుస్తుంది. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి, వారు కూడా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇందాకే చెప్పినట్లుగానే ఎన్నికల్లో అనేక పథకాలకు సంబంధించి గాను హామీలు అయితే ఇవ్వడం అనేది జరిగింది కదా. అవన్నీ ఒక్కొక్కటిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అయితే ప్రస్తుతం ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. మనకి ప్రతి నెల కూడా 1500 రూపాయలు చొప్పున ప్రతి మహిళలకి కూడా ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అనేది జరిగింది కదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. వీరందరికీ కూడా ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 1500 రూపాయలకు సంబంధించి గాను ఇక్కడ 18 సంవత్సరాల పైబడి ఎవరైతే ఉంటారో వారికి, 59 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందండి. సో ప్రస్తుతం వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుందన్నమాట. అయితే అసలు ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మనకి సూపర్ 6 పథకంలో భాగంగా మనకి ఇప్పటికే తల్లికి వందనం పథకం సంబంధించి గాను 15 రూపాయలు సంబంధించి అంటే 15,000 ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇచ్చిన విధంగానే మనకి అయితే ఎన్నికల్లో ఇచ్చిన విధంగానే మనకి నెరవేర్చడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మనకి ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారు. ఇంట్లో మనకి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమంది కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. అదే విధంగా ఇచ్చారండి. ఇక 15,000 సంబంధించి గాను అయితే 13,000 రూపాయలేమో ఖాతాలో పడితే 2,000 రూపాయలు అయితే మనకి స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకున్నారనమాట. సో ప్రస్తుతం ఏ విధంగానైనా మనకి ఈ యొక్క పథకం అయితే అమలు చేయడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మక పథకం కింద ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేయడానికి సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్లుగానే 18 సంవత్సరాలు పైబడి ఉన్న వారికి మాత్రమే వస్తుందండి. అలాగే 59 సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క 1500 రూపాయలు ప్రతి నెల పొందాలంటే. అయితే మనకి ఇక్కడ కొంత అప్డేట్ కూడా ఉందన్నమాట. 1500 రూపాయలు అలా సంవత్సరం తరపున చూసుకున్నట్లయితే 18,000 రూపాయలు అనేవి అయితే ఖాతాలో జమ చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి అర్హత ఉన్న వారికి మాత్రమే జమ చేయబోతుందన్నమాట. సూపర్ 6 పథకంలో భాగంగా మనకి ఈ యొక్క అర్హత ఉన్న వారికి మాత్రం ఇస్తుంది కదా. అది కూడా మనకి 6 దశల ధృవీకరణ అయితే ఉండాలన్నమాట. సో మీకు గత వీడియోస్ కూడా చెప్తూనే వస్తున్నాను. ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కూడా తల్లికి వందనంతో పాటుగానే మనకి వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మనకి తల్లికి వందనం పథకంలో కూడా మనకి ఎవరికి పడితే ఎవరికి ఇవ్వలేదండి. 6 దశల ధృవీకరణకు సంబంధించి ఉన్నవారికి, అర్హత ఉన్నవారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. గత ప్రభుత్వాలు ఈ యొక్క పథకం సంబంధించి గాను అర్హతలు ఈజీగా గుర్తింపు పొందేలాగా ఈ యొక్క విధానం అయితే తీసుకొచ్చారు. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానం తొలగిస్తామని చెప్పేసి అయితే అంది. కాకపోతే మనకి ఈ విధానం వల్లే మనకి ఇంకా కొనసాగుతూ వస్తుందన్నమాట. అయితే ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మొదటిని చూసుకున్నట్లయితే ఈ యొక్క
ఫోర్ వీలర్ వెహికల్ ఉంటే వారికైతే రాకపోవచ్చనమాట. అలాగే మనకి ఈ యొక్క ట్యాక్స్ పే చేస్తున్నా కానీ వారికి కూడా రాకపోవచ్చండి. మనకి 300 యూనిట్లు మించి కరెంట్ బిల్ దాటితే వారికి కూడా రాదనమాట. అలాగే మనకి పట్టణ ప్రాంతాల్లో 12,000 మించి అయితే ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం అనేది 10,000 లోపు అయితే ఉండాలనమాట. అలాగే ఈ యొక్క పథకం సంబంధించి గాను ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నా కానీ వారికైతే రాకపోవచ్చు. ఇట్లా మనకి ఆరో సదరు వెహికల్ సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సన్నాహాలు నిర్వహించి అర్హత ఉన్న వారికి మాత్రమే జమ చేయబోతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి కాదు త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందనమాట. అయితే ఈ యొక్క విధానానికి సంబంధించి గాను మనకి గతంలోనే ఉన్నా కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో కూడా ఎలాగైతే ఇచ్చిందో ఈ యొక్క పథకం కూడా అమలు చేయడం సిద్ధమవుతుందనమాట. అయితే ఈ ఏ వర్గాలకు అందించబోతుందని చెప్పేసి చాలామంది సందేశం అయితే ఉండొచ్చు. ఇది ప్రస్తుతం మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి గాను ఇచ్చే అవకాశం ముందైతే ఉందండి ముందుగా అయితే. సో వారికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే మనకి ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పథకం కూడా అమలు చేయబోతుందండి మహిళలందరికీ ఉపయోగపడేలాగా. అదే మనకి ఉచిత బస్సు పథకం అనమాట. ఎన్నికల్లో మనకి హామీ ఇచ్చినట్లుగానే అంటే మా పక్క రాష్ట్రాలు చూసుకున్నా కానీ ఆ విధంగానే అమలు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయబోతుందండి. ఇక్కడ మనకి ఏపీ మహిళలైతే ఉండాలనమాట. సో వారి మహిళలకు సంబంధించి ఎవరైతే ఉంటే వారికి ఉచితంగా మనకి బస్సు అనేది ఎక్కడ పడితే అక్కడ అయితే తిరగొచ్చనమాట. కాకపోతే జిల్లా వారీగా మాత్రం అవుతుందండి. అంటే మీరు ఒక జిల్లా నుంచి వేరే జిల్లాలకు వెళ్ళడానికి అయితే వీలు కాదు. ఈ జిల్లా నుంచి ఈ జిల్లాలో మాత్రమే తిరిగే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. అయితే ఈ యొక్క విధానానికి సంబంధించి గాను మనకైతే త్వరలో అమలు చేయబోతుందన్నమాట. ఆగస్టు 15 సంబంధించి గాను ఎట్టి పరిస్థితుల్లోని మనకి ఈ యొక్క ఉచిత బస్సు కార్యక్రమం అయితే చేపట్టబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా సన్నాహాలు నిర్వహించి అధికారులు చర్చించి మనకి అధికార ప్రకటన అయితే చేయబోతుందండి. ఆ విధంగానే మనకి ఈ యొక్క ఆగస్టు 1వ తేదీలోపు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేయడానికి సిద్ధమవుతుందనమాట. అయితే మనకి ఈ యొక్క సమాచారం ప్రకారం రూ. 1,500 అనేవైతే మనకి యొక్క మహిళల ఖాతాలో జమ చేయబోతుందండి. అయితే చాలామంది సందేశం ఉండొచ్చు పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా ఈ యొక్క నిధులనేవి అందిస్తుందని చెప్పేసి. సో అలాగైతే ఉండదని. పెన్షన్ తీసుకుంటున్న వారికి ఏంటంటే వారికైతే రాకపోవచ్చనమాట. ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందండి. వీటికి సంబంధించి గాను మనకి రూ. 18,000 సంవత్సరం వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఒకేసారి ఖాతాలో జమ చేసే అవకాశం ఉందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సన్నాహాలు చేసి అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారం పడకుండా ఉండాలంటే ఈ విధంగా అర్హతలు గుర్తించి వారికి మాత్రమే అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే విధంగా అడుగులైతే వేస్తుందండి. దీనికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్డేట్ అయితే ఇవ్వబోతుందన్నమాట. దీనికి సంబంధించి కానీ ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.